రాజు తీసుకున్న నిర్ణయం పొరుగు దేశానికి శాపంగా మారిపోయింది. మొరాకో రాజు తమ దేశంలో వేలాది మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. ఇలా వదిలేసిన వేలాది మంది స్పెయిన్ దేశంలోని చొరబడుతున్నారు. వీరంతా ఒక్కసారిగా మొరాకో సరిహద్దులు దాటి స్పెయిన్ పరిధిలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దూసుకురావడంతో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్లు, పెద్ద సంఖ్యలో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వలసదారుల సంక్షోభంతో పొరుగు దేశాలు అప్రమత్తమై తమ సరిహద్దుల్లో భద్రతను భారీగా పెంచాయి. యూరోపియన్ దేశం స్పెయిన్ ఇప్పుడు అతిపెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. ఆఫ్రికా ఖండంలోని మొరాకో నుంచి యూరోప్లోకి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న వేలాది మంది వలసదారులు స్పెయిన్కు చెందిన చిన్న భూభాగం సియుటాలోకి ఒక్కసారిగా ప్రవేశించారు. మొరాకోలోని టరాజల్ బీచ్ నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సముద్రపు పాయలను దాటి సియుటాలోకి ప్రవేశించిన దృశ్యాలు షాకింగ్కి గురిచేస్తున్నాయి. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈత కొడుతూ సరిహద్దు ఫెన్సింగ్ని దాటుకుంటూ స్పెయిన్ భూభాగంలోకి ప్రవేశించారు. వీరిలో ఎక్కువ మంది యువకులే ఉన్నారు. మహిళలు, చిన్నారులతో కూడిన కుటుంబాలు కూడా కనిపించాయి. ఈ తొక్కిసలాట సముద్రం దాటే క్రమంలో దాదాపు 20 మంది దాకా చనిపోయారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పరిస్థితి అదుపు తప్పిందని స్పెయిన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొరాకో నుంచి భారీ సంఖ్యలో చొచ్చుకు వస్తున్న వలసదారులు ఆనందంలో స్పెయిన్కి జై కొడుతున్నారు. గత 24 గంటల్లోనే 49,000 మంది వచ్చారని చెప్తున్నారు. వీరికి వసతి దొరకక వీధుల్లోనే తచ్చాడుతున్నారు. పరిస్థితి పూర్తిగా గందరగోళంగా మారింది. ఎంతమంది సరిహద్దు దాటారో ఖచ్చితంగా చెప్పలేం, కానీ వేల సంఖ్యలో ప్రజలు లోపలికి వచ్చారని చెప్తున్నారు స్పెయిన్ అధికారులు. సరిహద్దు పరిస్థితులను నియంత్రించేందుకు మొరాకో అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు స్పెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. అక్రమంగా సియుటాలోకి ప్రవేశించిన వారిని వీలైనంత త్వరగా తిరిగి పంపించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని తెలిపింది. జాతీయ అత్యవసర పరిస్థితి విధించాలని స్థానికుల నుంచి డిమాండ్ వస్తోంది. స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్, అంతర్గత వ్యవహారాల మంత్రి ఫెర్నాండో గ్రాండే మార్లాస్కా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆఫ్రికా ఖండంలోని ఉత్తర భారతంలో ఉన్న సెయుటా ద్వీపకల్పం స్పెయిన్ ఆధీనంలో ఉన్న ఒక చిన్న భూభాగం. ఆఫ్రికా దేశాల నుంచి యూరోప్ వెళ్లి మెరుగైన భవిష్యత్తును వెతుక్కోవాలనుకునే అనేక మంది పేద వలసదారులకు సెయుటా ఒక ప్రధాన ద్వారంగా మారింది. 1580ల నుంచి ఈ నగరం స్పెయిన్ నియంత్రణలోనే ఉన్నప్పటికీ మొరాకో మాత్రం దీన్ని ఇప్పటికీ అధికారికంగా గుర్తించలేదు. ఈ విషయంలోనే ఈ రెండు దేశాల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. సరిహద్దుల్లో నిరంతర నిఘా ఉన్నప్పటికీ మొరాకో నుంచి ఈ తరహా వలసలు కొత్తేమీ కాదు. 2021 మే నెలలో కూడా ఇలాగే దౌత్యపరమైన ఉద్రిక్తతల నడుమ 2 రోజుల్లో 8,000 మందికి పైగా వలసదారులు సెయిటాలోకి చొచ్చుకు వచ్చారు. ఇక్కడి సముద్రంలో బలమైన అలలు, సరిహద్దు బ్యారియర్లను దాటుకుని వచ్చే క్రమంలో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. సియుటాలోకి వలసదారుల రాక గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతోంది. అక్కడి ఆశ్రయ కేంద్రాలు ఇప్పటికే నిండిపోయాయని స్థానిక అధికారులు వెల్లడించారు. సముద్రం ద్వారా అక్రమంగా ప్రవేశించే వలసదారులను ఎలాంటి విచారణ లేకుండా తక్షణమే తిప్పి పంపకూడదని స్పెయిన్ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు కూడా కారణం. సముద్రాన్ని ఈదుకుంటూ దేశంలోకి ప్రవేశించిన వారిని సరైన ప్రక్రియ లేకుండా తక్షణమే వెనక్కి పంపించొద్దని కోర్టు అధికారులను ఆదేశించింది. భూమార్గంలో సరిహద్దు ఫెన్సింగ్ను దాటి వచ్చే వలసదారులకు ఈ తీర్పు వర్తించబోదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆ తర్వాత నుంచి స్పెయిన్కి వలసలు పెరిగాయి. కాగా స్పెయిన్ మొరాకో సరిహద్దు సంక్షోభం యూరోప్ వ్యాప్తంగా వేడి పుట్టించింది. తమ సరిహద్దులను రక్షించుకోవడానికి స్పెయిన్తో ఉన్న ఓపెన్ బార్డర్ షెంగన్ ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తామని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ హెచ్చరించారు. స్పెయిన్లో కొనసాగుతున్న ఈ భారీ వలసల వెనుక మరో కారణం బయటికి వచ్చింది. ఇంతకీ ఈ వలసల వరదకు కారణమేంటి? వలసదారులు సెయుటానే ఎందుకు ఎంచుకున్నారు? దీని వెనుక మరో కారణం వెలుగులోకి వచ్చింది. జూలై 30న మొరాకో రాజు మహమ్మద్ పట్టాభిషేక వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి జైళ్లలో మగ్గిపోతున్న వేలాది మంది ఖైదీలకు క్షమాభిక్షలు ప్రసాదించారు.
చిన్న చిన్న నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న వారిని మానవతా దృక్పథంతో విడిచిపెట్టారు. ఇలా విడుదలైన వారే సరిహద్దులు దాటి స్పెయిన్లోకి చొరబడినట్టు తెలుస్తోంది. వీరందరినీ అధికారులే వాహనాల్లో తీసుకొచ్చి సరిహద్దుల్లో వదిలేసినట్టు కూడా విమర్శలు ఉన్నాయి. ఆఫ్రికా దేశాల నుంచి యూరోప్లోకి ఈ వలసలు కొత్తేమీ కాదు. అక్కడి పేదరికం, నిరుద్యోగం కారణంగా మెరుగైన జీవనం కోసం పెద్ద సంఖ్యలో వలసలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ యూరోప్ దేశాలకు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి.